రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు గణేష్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. మనం వచ్చేసి ఈరోజు జీనెక్స్ సీడ్స్ వాళ్ళది టాపర్ అనే వెరైటీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇవాళ అదే ఫీల్డ్కి ఇప్పుడు నారాయణపురం అనే ఊరిలోకి వచ్చేసామన్నమాట. ఆ ఫీల్డ్ను ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం టాపర్ అనే వెరైటీ ఫీల్డ్లో ఉన్నాం అనమాట. సార్ వచ్చేసి మనకేమంటున్నారంటే చెట్టు బాగా దృఢంగా ఉంటుంది, కంకి కూడా బాగా పెద్దగా ఉంటుంది, కంకి సైజ్ పెద్దగా ఉంటుంది. అదేవిధంగా మనకు వెరైటీలో కానీ కంకి ఇరవక ముందు కూడా చెట్టు అనేది మొత్తం కింది నుండి పైదాకా పచ్చగా ఉంటుంది, ఎండిపోయే అవకాశం ఉండదు. కంకి ఇంకొక వారం 10 రోజులు ఉన్నా కూడా చెట్టు అనేది ఎండిపోదు అనేసి చెప్తున్నారు సారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క కంకి చివరి వరకు పాలు పోసుకొని అదేవిధంగా చివరి వరకు గింజ అనేది తయారవుతుందని మనకి స్పష్టంగా కనబడుతుంది. కంకిని కూడా మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకు డీలర్లతో కూడా మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు వచ్చేసి కంపెనీ సారు ప్లస్ ఇంకొక కంపెనీ ఎంప్లాయ్ ఉన్నారు. అదేవిధంగా డీలర్ శ్రీ రాజరాజేశ్వరి ట్రేడర్స్ మిట్టపల్లి నుంచి ఒక డీలర్ వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మన లక్ష్మీ ఫెర్టిలైజర్స్ అండ్ జనరల్ మర్చెంట్ నుంచి జనార్దన్ గారు వచ్చారు. అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి కంకి అనేది చాలా బారుగా ఉంది, గింజ కూడా మంచి దృఢంగా కనబడుతుంది, సైజు కూడా చాలా బాగుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 500 మంది రైతులు అయితే వచ్చి మన ఫీల్డ్ అనేది అయితే కంపల్సరీ చూశారనమాట. అదేవిధంగా ఈ జీనెక్స్ సీడ్ టాపర్ అనేది దిగుబడి అనేది వచ్చేసి వానాకాలం అయితే 25 నుంచి 30 క్వింటాలు వస్తుందంటారు, యాసంగి అయితే 35 నుంచి 40 క్వింటాలు వస్తుందని అంటారు. ఇదే మనం నారాయణపురం గ్రామంలో ఉన్నాం అనమాట. నారాయణపురం గ్రామంలోని ఈ మొక్కజొన్న వేసిన రైతు వచ్చేసి జావాజీ సంపద వాళ్ళది టాపర్ ఫీల్డ్కి వచ్చాము. ఇప్పుడు ఆ టాపర్ ఫీల్డ్ గురించి నారాయణపురంలో ఉన్నాం మనం. నారాయణపురం రైతును ఒకసారి మాట్లాడదాం. ఆయన ఈ ఫీల్డ్ గింజలేసాడు, దాని గురించి ఏ విధంగా చెప్తాడు ఏందనేది ఆయన అనుభవంలో తెలుసుకుందాం. ఒకసారి రైతు మాట్లాడు. నా పేరు జవాద్ సంపత్, మా నారాయణపురం, బయారం మండలం, మహబాద్ జిల్లా. టాపర్ కంపెనీ నేను ఒక 4 ఎకరాలు వేసినాను, పర్వాలేదు. ఇక కొన్నిటికన్నా ఇది మంచిగా ఉంది, వేరే విత్తనాలు కూడా వేసినాను, మంచిగా ఉంది. అంటే ఇప్పుడు నువ్వు వేసిన దాంట్లో కంకి ఏ విధంగా ఉంది? ఇది పర్వాలేదు, టాపర్ పర్వాలేదు. టాపర్ బాగా వచ్చిందా? బాగా వచ్చింది, వేసిన దాంట్లో బాగా. ఏదో ఒకటి వేసినా, వేరే కాడ తోట బిత్తు కూడా వేసిన, అది కూడా బాగానే వచ్చింది. అందులో అయితే ఒకటి మనకు అన్న ఏమంటున్నాడంటే మనం వేసిన దాంట్లో మనకు యూరియా అందకపోయినా మనం మందు కట్టలు వేసిన దుక్కి మందులు వేసినా కూడా మన కంకి అనేది మంచి సైజ్ వచ్చిందని చెప్తున్నారు. అదే విధంగా ప్రతి ఒక్క రైతు అనేది మనం టాపర్ అనే గింజల్ని మాత్రం వాడవచ్చు అని చెప్తున్నారు. ఇది వచ్చేసి అన్ని లోకల్ షాప్ లో దొరుకుతుంది, మళ్ళీ మన శ్రీ రాజరాజేశ్వరి ట్రేడర్స్ మిట్టపల్లి నుంచి కూడా దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు దీన్ని వాడవచ్చు అని మన రైతు చెప్తున్నాడు. ఇదే విధంగా మనం దీనికి ఇంకా సజెషన్ గా మనం సారు శ్రీపాల్ రెడ్డి సార్తో ఒకసారి దీని గురించి మనం కనుక్కున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ దీని గురించి మాకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మా రైతులు అనేది ఏంటంటే దీన్ని వెయ్యాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటారు. ఆల్రెడీ రైతు ద్వారా తెలుసుకున్నాము, బాగుంది, కంకి వేయచ్చు అని చెప్పారు. దీని ప్రత్యేకత మాకు చెప్పాలని మేము అడుగుతాం. ఈ మొక్కజొన్న పేరు, ఈ హైబ్రిడ్ మొక్కజొన్న పేరు టాపర్ అండి. జీనెక్స్ సీడ్స్ వారి టాపర్ ఏంటంటే ఇది మొదటగా వర్షాకాలం కానీ, రెండోది ఏంటంటే యాసంగి 2 పంటలకు అనుకూలం. దీని పంటకాలం వచ్చేసి 4 నెలలు, 120 రోజులు పంటకాలం. టాపర్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే దీని వేరు వ్యవస్థ అనేది భూమి లోతుకి చొచ్చుకొని పోయి మొక్కకు కావాల్సిన నీరు, ఆహార పదార్థం అనేది అధికంగా అందిస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కంకి అనేది పెద్దగా రావడం జరుగుతుంది. తర్వాత వేరు వ్యవస్థ లోతుగా వెళ్ళడం వల్ల టాపర్ మొక్కజొన్న ఎక్కువ రోజులు బెట్టం తట్టుకుంటుంది. కారణం ఏంటంటే వేరు వ్యవస్థ లోతుగా వెళ్ళి మొక్కకు కావాల్సిన నీరు, ఆహార పదార్థం లోతు నుంచి కూడా మనకు మొక్కకు అందిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వేరు వ్యవస్థ లోతుగా వెళ్ళడం వల్ల ఏదైనా ఈదురుగాలు వచ్చినా, తుఫాన్ వచ్చినా మొక్క అనేది తొందరగా అడ్డం పడనీయదు, గట్టిగా పట్టుకొని ఉంటుంది. తర్వాత చూడండి, ఇప్పుడు టాపర్లో మేము ఎన్ని రకాల కంకులు పొట్టు తీసి పెట్టాము. ఎక్కడ కూడా మనకు బెండ అనేది వదిలిపెట్టకుండా పూర్తి చివరి వరకు విత్తనం వస్తుంది. పూర్తి చివరి వరకు విత్తనం రావడం వల్ల ఏంటంటే మనకి రైతుకు అనేది అధిక దిగుబడి సాధించవచ్చు. తర్వాత రెండోది చూడండి, టాపర్ కంకి లావు ఉంది, మంచి పొడవు ఉంది, కానీ దీని లోపల మాత్రం బెండ అనేది సన్నగా ఉంది. బెండు సన్నగా ఉండడం వల్ల ఏమవుతుందంటే విత్తనం అనేది సైజు లావు రావడం వల్ల మనకి కాంటాకి తూకం ఎక్కువ వస్తుంది. తర్వాత టాపర్లో ఇంకో ముఖ్య లక్షణం ఏంటంటే మొక్కజొన్న కంకి ఇరిసే రోజు కూడా చేను అనేది పచ్చగానే ఉంటది. మీరందరూ గమనించండి, మొక్కజొన్న కంకి ఎండిపోతుంది, కానీ మొక్క మాత్రం చాలా పచ్చగా గ్రీనిష్ గా ఉంది.
ఇలా ఉండడం వల్ల ఏమవుతుందనంటే మొదటి ఉపయోగము ఏదైనా తుఫాన్ వచ్చినా చెడగొట్టు వర్షాలు పడ్డా మొక్కజొన్న టాపర్ మొక్కజొన్న అనేది అడ్డం పడనీయదు. రెండో ఉపయోగం ఏంటంటే టాపర్ కంకికి చివరి వరకు కూడా నీరు ఆహార పదార్థం అనేది సరఫరా అవడం వల్ల ఇది పిండి పదార్థం ఎక్కువ తయారు చేసుకొని జొన్నలు తూకం ఎక్కువ వస్తున్నాయి. ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, టాపర్ కంకిలో పొట్టు దియ్యని కంకి చూడండి, పైన ఒక టోపీలాగా వస్తుంది పొట్టు. ఆ టోపీలాగా రావడం వల్ల ఏంటంటే ఏదైనా వర్షాలు పడ్డప్పుడు వాటర్ అనేది లోపలికి పోకుండా పైన మొలక రాకుండా బాగా జాగ్రత్తగా కాపాడుతుంది. రైతులందరినీ కోరుకునేది ఒక్కటే అండి, ఇప్పుడు ఈ ఫీల్డ్ కి ఉదయం నుంచి 500 సుమారుగా ఒక 500 మంది రైతులు వచ్చారు. దానిలో చాలా మంది వేసిన రైతులు కూడా వచ్చారు. వాళ్ళ అభిప్రాయం చెప్పారు, మేము వేసామండి టాపర్ బాగుంది, వర్షాలు ఎక్కువైనా తట్టుకుంటుంది, వర్షాలు తక్కువన్నా బెటర్ బాగా తట్టుకుంటుంది, వేరే రకంతో కంపేర్ చేసుకుంటే ఏంటంటే మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది వర్షాకాలం ఎండాకాలం 2 పంటలకు అనుకూలం అండి. తప్పనిసరి రైతులు వేసుకోవచ్చు, దిగుబడి బాగా వస్తుంది. ఓకే, సార్ అనుభవం ద్వారా మనకు కూడా తెలిసారు. ప్రతి ఒక్క రైతులకు తోటి రైతు అయినటువంటి అందరు రైతులు కూడా దీన్ని వాడవచ్చు అని కంపల్సరీ చెప్పారు. ప్రతి ఒక్క రైతులు కంపల్సరీ ఒక ఎకరానికైనా వేసి చూడండి, ముందు సంవత్సరానికి మీరు ఇదే కావాలని చెప్తారని సారు కంపల్సరీ చెప్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.